అడిగి పెట్టమన్నారు. మొన్న పెట్టాము. ఇప్పుడు ఈరోజు ఈరోజు ఎలా పెడతారు? మామూలుగా అంటే రాజుజావ పెడతాం మేము. మధ్యాహ్నం లంచ్ సాంబార్ బాత్ ఎగ్. ఫుడ్ అంత క్వాలిటీగా లేదని చెప్తున్నారే. మధ్యాహ్నం అయితే తినకుండా పిల్లలు వాళ్ళు ఏం చెప్తారు కానీ నేను విన్నాను. యాక్చువల్గా పేరెంట్స్ గురించి విన్నాను. యాక్చువల్గా వాళ్ళు ఫుడ్ బాగాలేక మధ్యాహ్నం నుంచి ఇంటికి చాలా ఏ ఫుడ్ మీరు మంచి ముద్దే కదా ఇస్తారు కదా. అంటే రైస్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఒక్కసారి ఏంటంటే ఆ బస్తాల్లో సందర్భం రైస్ బాగుంటే కర్రీ గురించి అయితే రైస్ ఒక్కటి కొంచెం ఏంటంటే కొంచెం రైస్ నూరుకుని ఒక 2 days అన్నింటారు కదా అనేది. తర్వాత నుంచి 2 days ఒకటే కాదు, అప్పుడు కూడా ఇట్లా ప్రాబ్లం ఇది ఇంకొక వారం చూస్తామేమో. నేను నెక్స్ట్ వీక్ వచ్చి నేను వస్తాను. వాళ్ళు లంచ్ తినేటారు. అప్పుడప్పుడు వచ్చి ఈ రోజు వచ్చి తింటున్నాడు. ఎక్కడ ఉండే స్కూల్స్ అక్కడ. సరేనా? ఉండే 3 స్కూల్లో పెద్ద స్కూల్ మేడం. మన కోవూరు టచ్లో రాజు స్కూల్, బాయ్స్ స్కూల్ తర్వాత ఉమెన్కి దళితులకి ఎక్కువ. ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్? 440 మంది, 350, 360 వస్తారు. కొంచెం ఎక్కువ మంది మైగ్రేట్ వాళ్ళు సీజనల్గా. ఎవరు ఇప్పుడు ఇక్కడ మొత్తం మీరేనా? ఫుడ్ సెక్షన్ అంతా మీరేనా చూసేది? నేను ఫస్ట్ అసిస్టెంట్. ఎవరైనా మీరేనా? ఫుడ్ కేర్ తీసుకోండి సార్. గవర్నమెంట్లో కూడా చెప్తున్నారు పిల్లలకి హెల్దీ ఫుడ్, మంచి ఫుడ్ ఇవ్వాలి. అది మాత్రం ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాలి. లేకపోతే నేను నెక్స్ట్ వీక్ కూడా వస్తాను. నేను వచ్చినప్పుడు 10th పైన వస్తాము. వచ్చినప్పుడు చూస్తాను తీసుకోండి. అండ్ పెంచేటప్పుడు టీడీపీ వాళ్ళని ఖచ్చితంగా లీడర్స్ని పిలవాలి. వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే చూస్తారు, చెప్తారు. దాన్ని మేము రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్లో మాట్లాడుతున్నాం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. పిల్లలకి మంచి భోజనం పెట్టమని సీఎం గారు చెప్తున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తున్నారు, లోకేష్ బాబు. కాబట్టి అందరికీ మంచి ఫుడ్ పెట్టండి, బాగా చేయండి. లేకపోతే దాంట్లో ఫాల్ట్ తీసుకుంటే మీ ఉద్యోగాలకి ఇది ఇబ్బంది వస్తుంది. గుర్తు పెట్టుకోండి. ఓకే మేడం.